నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలీసు సిబ్బంది కోసం వికారాబాద్లో ఉచిత వైద్య శిబిరం నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నేత ఔదార్యం పేద యువతి వివాహానికి చేయూత ఇవ్వడం అలవాటు చేసుకోవాలన్న ఎస్పీ యోగేష్ గౌతమ్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు కళాల అందజేశారు నగర్ లో ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడి చేశారు లీవ్ రెగ్యులైజేషన్ కోసం డిఈ మురళీధర్ రెడ్డి 2.5 లక్షలు ఇవ్వాలని కోరాడు లంచం డిమాండ్ జేఏఓ దామోదర్ ద్వారా నగదు తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు ఈ దాడిలో నల్గొండ ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామారావు వెంకటరావు మహబూబ్ నగర్ ఇన్స్పెక్టర్ లింగస్వామి పాల్గొన్నారు మళ్ళీ చేస్తారు ఓకే ఓకే సరే తర్వాత ఇవన్నీ వస్తాయి అది చేయడానికి అతను అంతకుముందు ఈ విషయంలో హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది రీసెంట్గా ఇక్కడ హైకోర్టుతో కేసులు క్లోజ్ చేస్తేనే మీరు అన్ని బెనిఫిట్స్ ఇస్తామంటే అతను హైకోర్టులో కేసు కూడా క్లోజ్ చేసుకున్నాడు తర్వాత ప్రాసెస్ కోసం అప్లికేషన్ పెడితే రెగ్యులేషన్ కోసం అప్లికేషన్ పెడితే డిఈ గారు ఎస్సీ గారు పంపిస్తే ఎస్సీ గారు దాన్ని శాంక్షన్ చేస్తూ ఆర్డర్స్ పంపడం జరిగింది కానీ ఇక్కడ కాలయాపన చేస్తూ వై మురళీధర్ రెడ్డి డిఈ గారు దామోదర్ జేఏఓ లతీఫ్ అని యూడీసీ ముగ్గురు కలిసి 2 lakhs ఇస్తేనే పని చేస్తారని చెప్పడం జరిగింది అతనికి క్యాష్ బెనిఫిట్స్ అన్నీ కూడా అతను మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం 12:45 వచ్చి జేఏఓ దామోదర్ డిఈ గారి తరఫున డబ్బులు తీసుకుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కంప్లీట్ అయిన తర్వాత పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేటకు మమత వివాహానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు యువ న్యాయవాది పెండ్యాల మహేష్ హాజరయ్యారు 50 కిలోల బియ్యం పెళ్లి చీరను అందజేశారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సూక్తిని అలవర్చుకున్నట్టు చెప్పారు ఈరోజు పెద్దంపేట గ్రామానికి సంబంధించి బహుజన బిడ్డ చెల్లి మమత వివాహానికి సంబంధించి పేదింటి పెళ్లిలో జరిగే అంటే ఒక పెళ్లి అంటే ఎన్ని ఖర్చులుంటాయో ఇప్పుడు ఈ నవయుగంలో చాలా ఇబ్బందులు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక కళ పెళ్లి అంటే ఏ వ్యక్తికైనా ఒక కళ అటువంటి పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఈ నిరుపేద కుటుంబంలో జరుగుతున్న పెళ్లి విషయంలో మా తమ్ముడు ఊరేట్ మహేష్ అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించి కోటి వీళ్ళిద్దరు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించి మన చెల్లి మమత పెళ్లికి మా వంతుగా ఉడతా భక్తి సాయంగా మేము ఏదో పెద్దగా చేస్తున్నామని కాదు ఉడతా భక్తి సాయంగా ఒక 50 కేజీల రైసు అదేవిధంగా పట్టు చీరను సమర్పించడం జరిగింది దీనికి మా రాజ్ ఠాకూర్ అన్న రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ అన్న వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు కూడా వచ్చేది ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల టీటీడీ బోర్డు సమావేశం ఉండడం వల్ల రాలేకపోయారు ఈరోజు పెద్ద ఎత్తున పెద్దంపేట గ్రామానికి సంబంధించిన యువత అందరూ కూడా ఇట్లా చెల్లి పెళ్లి ఉన్నది మనం వెళ్తున్నామని చెప్పంగానే ఒకటే పిలుపుతో చాలా మంది రావడం జరిగింది వీరందరూ కూడా వీరికి సహకారం ఉంటారు నిజంగా భగవంతుని ఆశీస్సులతోటి ఈ వైవాహిక జీవితం అంతా కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ
పోలీసు సిబ్బంది కోసం వికారాబాద్ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడాన్ని ఎమ్మెల్యే ఆనంద్ అభినందించారు. ప్రజలకు 24 గంటల రక్షణ కల్పిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మిత్రులు, వారి కుటుంబాల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ రషీద్ గారికి, ఇక్కడ వేదిక మీద ఆశీనులైనటువంటి డాక్టర్స్ బృందం, యశోద డాక్టర్స్ బృందం, ఆంకాలజిస్టు, అదేవిధంగా గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ రషీద్ గారికి, ఇక్కడ వేదిక మీద ఆశీనులైనటువంటి డాక్టర్స్ బృందం, యశోద డాక్టర్స్ బృందం, ఆంకాలజిస్టు, అదేవిధంగా గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్ ఆర్గనైజ్ చేయించి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి జిల్లా అధికారి ఎస్పీ కోటిరెడ్డి గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్స్కి, వేదిక ముందున్నటువంటి పోలీస్ అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మెడికల్ క్యాంపులకు కానీ, హాస్పిటల్స్ కానీ ఇక్కడెక్కడైనా పోతే మాది అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుంటుంది నాకు. జనరల్గా ఎవరికైనా ఉంటుంది కదా, ఇది మా ఫీల్డ్, మా వాళ్ళు అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సంతోషం ఇక్కడ నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు. అయితే ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ పోలీసులు, డాక్టర్లు ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటారు అనేటటువంటి ఒక మాట చెప్పిండ్రు. కరెక్ట్ కూడా. వాళ్ళతో పాటు ఇంకొకటి కూడా నేను మా జర్నలిస్టులను కూడా యాడ్ చేస్తా ఉన్నాను ఈ లిస్టులోకి. ఎందుకంటే మీరు ఏ ప్రోగ్రామ్ అన్నా చూసుకోండి, ఇప్పుడు పండుగలు వచ్చినాయి అంటే అందరు మాత్రము కుటుంబీకులతోటి, పిల్లా పాపలతోటి సంతోషంగా ఉంటే వాళ్ళ భద్రత అంతా చూసుకునేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు పండుగలు ఉండవు. అక్కడేమన్నా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏమైనా వాళ్ళు వస్తే మళ్ళీ తీసుకొచ్చేది డాక్టర్ల దగ్గరికి. సో వీళ్ళకు కూడా పండుగలు ఉండవు. ఇక ఎస్పెషల్లీ మా గైనకాలజిస్టులకు అయితే వాళ్ళకి అసలే ఉండవు. ఎప్పుడు డెలివరీ నొప్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏముంటుందో. నేను ఎందుకంటే చూసినోని కాబట్టి చెప్తా ఉన్నా. కానీ మరి ఇవన్నీ కవర్ చేయాలంటే మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఉండవు. వాళ్ళు కూడా ఎప్పుడు చేయాల్సిందే కదా. పండుగ రోజు వాళ్ళ న్యూస్ రాయాల్సిందే. ఇప్పుడు శివరాత్రి ఉన్నదంటే ఎవరు గుడికి పోయినో రాయాల్సిందే, లేదు ఇంకొక మినిస్టర్ వస్తున్నారంటే రాయాల్సిందే. ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వీళ్ళ సేవలు అనేటటువంటి వర్ణనాతీతం. దాంట్లో పోలీసు వాళ్ళది, ఈ వైద్య రంగానిది, అట్లాగే జర్నలిస్టులు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ చాలా మంది మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్. నగర్ పట్టణంలోని శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు నడికుడి శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశైలం, కృష్ణయ్య, బ్రహ్మయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తన వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టంపల్లి గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పర్యటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాడు అది రాసుకోండి. తీసుకొచ్చి గుంజుకొచ్చుకున్నా తమ్మంకులు అయితే 4-5 ఉన్నాయి. ఇక్కడ లేదు తమ్మం వైద్యనాథ్ రెడ్డి మరి ఆ కొమ్మలు కొట్టేసేస్తే ఈ సమస్య పోతుంది కదా.
కొమ్మలు కొట్టేసేసి మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు తెలియదు ఇవి పోతున్నది అంటున్నారు. మరి అవి సాఫ్ చేపిస్తే అయిపోతాయి కదా. అగ్రికల్చర్ మరి ఎన్ని ఉంటాయి అట్లా? 11 kV చాలా లాంగ్ ఉంది సార్. ఇలా సర్పంచ్ సాబ్ల చేన్ల దిక్కు సెలవు చేన్ల దిక్కు ఇక్కడ మొత్తం 5 కిలోమీటర్లు ఉంది, 5 కిలోమీటర్ ఉంది. ఇబ్బంది అవుతుంది దానికి. ఏం చేద్దాం? ఎన్ని పడుతుండొచ్చు? ఎన్ని పడుతుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. మళ్ళీ ఏం పేరు అన్నను? మల్లేశం. ఎన్ని పడుతుండొచ్చు? నేనేమంటున్నా గౌజ్ భాయ్, ముందు ఏవైతే డేంజర్గా ఉన్నాయో అవి ఫస్ట్ చేస్తాం. జర మామూలుగా ఉన్నాయి ఉంటే తర్వాత చేస్తాం. ఇప్పుడు అన్నీ ఒకటేసారి 20-30 అవసరం పడ్డాయి అనుకో, అవి అన్ని చేయలేం కదా. ముందు ఏవి డేంజర్గా ఉన్నాయి, ఈ పలానా డేంజర్ ఉన్నాయి, మీరు పోవాలా చూడాలా, చూసి డేంజర్గా ఉన్నాయి ఫస్ట్ చేయండి. మనం ఇప్పుడు 40-50 వాటిని అనుకో, అన్నీ ఒకసారి చేయం కదా. డేంజర్గా ఒక 5-10 ఏవి డేంజర్గా ఉన్నాయి అవి చేయాలి. చేసి మాకు చెప్పాలి. నేను డీ గారితో మాట్లాడితే ఇప్పుడు నేను చెప్తా మీకు ఏమేమి అవసరం ఉన్నదో, మెటీరియల్ ఏమేమి అవసరం ఉన్నదో అది ఇప్పిస్తాను నేను. ఇప్పుడు ఒకటి ఆ స్తంభాలకు ఎంత అవసరం అనేది అది చెప్పిస్తాను. సరే చూద్దాము. తెగిపోయి కింద పడ్డది. ఇగో ఏఈ గారు ఇవి వేరే దగ్గర కూడా నాకు చెప్తుండ్రు, ఇది చాలా డేంజర్ అవుతుంది. నేను అంటున్నా ఇప్పుడు తమ్మి డేంజర్గా ఉన్నాయి తీసేపిద్దాం, అవి కావాలా అది రాసుకోండి. మీరు ఏమంటారు మీ భాషలో? తోటి వారిని సహాయం చేసే గుణం ప్రతి మనిషి అలవర్చుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. డోర్నకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జస్ట్ ఫర్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రైటింగ్ ప్యాడ్లు, కళాలను అందజేశారు. సోషల్ వెల్ఫేర్ కాలేజీలో చదువుకుంటూ 2021 సంవత్సరానికి గాను నిర్వహించిన నీట్ పరీక్షలో 321వ ర్యాంక్ సాధించిన గోలి పావనికి 15,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, టిఐయుడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు, వివిధ పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు. డోర్నకల్ స్వరూప అర్జుడు You must have read the story. ఒక కాకకి సురాహి తోటి వాటర్ డ్రింక్ చేయడానికి తాగడానికి దానిలో ఒక వెళ్ళి ఒక రాయల్ తీసుకుని మళ్ళీ వాటర్ పైకి వచ్చింది అండ్ దెన్ ఫైనలీ ఇట్ వాజ్ ఏబుల్ టు డ్రింక్. సో అది చేష్ట అయితే ఇంకొకటి మీరు ఆంట్ చూపిస్తున్నారు, ఆంట్ చీటీ కూడా ఇఫ్ యూ సీ హర్ ఆమె చేష్ట అయితే ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆంట్ ఆర్ లైక్ దట్ కవ్వ. సో మీరు ఏదైనా లక్ష్య ఒకసారి డిసైడ్ అయితే యువర్ ఎఫర్ట్స్ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ. ఇట్ షుడ్ బి 100% డెడికేషన్. ఇటు అటు ఏం లేకుండా ఒక లక్ష్యంలో సాధించాలంటే అక్కడే చూడాలి మొత్తం. నా 100% డెడికేషన్, 100% వర్క్, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ దాని సంబంధించి ఉండాలి. దట్ ఈజ్ అప్పుడే మీకు సక్సెస్ వస్తాయి. ఓకే, దట్ ఈజ్ కాగ్ చేష్ట. తర్వాత బకువ ధ్యానం. బగులా అంట అర్థమవుతుందా? బక తెలుసా? చెప్పు తెలుగులో ఏమంటాం? మల్టీయా? స్వాన్, ఇంగ్లీష్ స్వాన్ అంటాం. ఇఫ్ యూ సీన్ ఇన్ చెరువులో చూస్తే ఆమె ఒక ప్లేస్లో నిలబడే చాలాసేపు నుంచి అట్లానే ఉంటుంది. ఒక చేపలు పక్కన పంతలాలకోట పంచాయతీలోని ధర్మన్న, సుమలత వాళ్ళ ఇద్దరు పాపలు ఉండరు. ఆ ఇద్దరు పాపలలో ఈమె చిన్న ఆమె కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి
కూలినాలు చేసుకొని చదివించారు. 10th వరకు చదివింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. నీట్లో మొన్న అక్టోబర్ సెప్టెంబర్లో రాసింది ఎగ్జామ్, మంచి ర్యాంక్ వచ్చింది. అయినా మన దగ్గర మన రాష్ట్రంలో ఏంటంటే ప్రైవేట్ కాలేజీ అయినా ప్రభుత్వ కాలేజీ అయినా కొంత అడ్మిషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ ఫీజు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ముగ్గురు మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. వీరిని కోర్సంసో దొడినంద, మడకం గంగా, సోమాగా గుర్తించారు. మావో జీవితానికి మంగళం పాడాలనుకునేవారు పోలీసు సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్టీ శోభన్ కుమార్, ఏటూరి నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. రమేష్ of March 2022, 3 persons have surrendered before the police. Their names are Korsam Soma, alias Madhu, alias Samaya, son of Adma, age 45 years, Koya tribal, and resident of Sarkeguda village, Usur Mandal, Bijapur district of Chhattisgarh. The second person is Dodi Nanda, son of age 32 years, caste Koya, Gondapalli village, Jagarganda zone, Sukma district. Third person is Madkam Ganga, son of Soma, age 45 years, caste Dodla, Gaganpalli village, Basaguda Mandal, Bijapur district of Chhattisgarh. These all the members are belonging to CPI Maoist party and have voluntarily surrendered before us. With the cooperation of 151 battalion of CRPF Kaliveru officers, Shri Pradyumna Kumar Singh, Commandant, Shri Michael, 2nd IC, and Shri Vishnu Charan Munakia, 2nd IC. I again also congratulate the team of Mulugu District Police, OSD Shobhan Kumar, ASP Etur Nagaram Ashok Kumar, as well as CI Etur Nagaram and SI Etur Nagaram for this wonderful achievement. The details of the persons are: Korsam Soma alias Madhu was taken away by 2 Maoist party leaders, RPC group commander Soyam Vijja and Basaguda LOS brigade commander Pune Mangu, forcefully from his house and placed him in Bal Sangam. After 3 years in Bal Sangam, he served as 1 year in Bhumakal militia with commander of Jagargonda LOS brigade Sandesh. From there, he served as a member of Sarkeguda Jan militia for 1 year and later served as Sarkeguda Jan militia commander. The second person, Dodi Nanda. ఇక రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం హుండీని ఇవాళ లెక్కించారు. గ్రామ సర్పంచ్ సంపత్ కుమార్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్ ఈవోల సమక్షంలో లెక్కింపు కొనసాగింది. 3,94,310 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. నేను దేవాలయ చైర్మన్, దేవాలయ ఈవో కార్యనిర్వాహకారిని జె శ్యామ్ సుందరాచారి. ఈ యొక్క దేవాలయము ఉన్న శివలింగము చాలా మహిమగలది. కావున బ్రహ్మోత్సవం సందర్భంగా, శివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇట్టి మొక్కుబడులను హుండీలను జనవరి నెలలో తీసినాము, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాము. జాతర హుండీ ఇప్పుడు తీస్తున్నాము. ఈ యొక్క హుండీ ప్రభుత్వ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో మరియు పోలీస్ అధికారుల సమక్షంలో, గ్రామ ప్రజల సర్పంచ్ వారి సమక్షంలో, దేవాలయ చైర్మన్, అర్చకులు, విలేకరుల సమక్షంలో హుండీ కూడా జరుగుతున్నది. ఈ యొక్క హుండీ సుమారుగా 2 లక్షలు 3 లక్షలు రావచ్చని భావిస్తున్నాము. ఎంత వచ్చేది సాయంత్రము మొత్తము లెక్కించిన తర్వాత దేవాలయం అకౌంట్లో జమ చేయగలము, అందరికీ కూడా తెలియజేయగలము. నేను గ్రామ సర్పంచ్ సంపత్ కుమార్ నా పేరు.
శ్రీ రామలింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీ రామేశ్వరము. ఇక్కడ ఈరోజు దేవాదాయ శాఖ అధికారులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త కిరణ్ కుమార్ గారు, ఆలయ ఈవో శ్యామ్ సుందరాచారి మరియు ఈవో నరేందర్ గారు మరియు పర్యవేక్షణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఈరోజు వచ్చినటువంటి ఈ దేవస్థానం నందు ఉండి ఇప్పుడ గురించి గత జనవరి నెలలో ఉండిపిండ్రు. అప్పుడు సుమారుగా 4 లక్షల రూపాయల వరకు ఆదాయం దేవస్థానానికి వచ్చింది. మరియు మహాశివరాత్రి తర్వాత ఒక 3 నెలలు అవుతుంది అనుకోండి, 2 నెలల నుంచి ఈరోజు ఇచ్చినటువంటి ఉండి ఆదాయము సుమారుగా 4 లక్షల వరకు రావచ్చని నా అందాజ. మరియు విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కానుకలు, వారి యొక్క ముడుపులు స్వామివారికి సమర్పించుకున్నటువంటి ఈ యొక్క ఆదాయము స్వామివారికి తప్పకుండా నెరవేరాలి. మరి ఇంకోటి ఏంటంటే భక్తులకు కూడా సౌకర్యాలు చేయాలని నేను ఆలయ ఈవో గారిని కోరుతున్నాను. మరి ఇంకోటి ఏంటంటే ఆలయంకి వచ్చేటువంటి భక్తులు ఈ కరోనా గురించి దాదాపుగా చాలా మటుకు తగ్గిరు జనం, ఇంతకుముందు లాగా జనాభా లేదు. కాబట్టి ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం కొద్దిగా భారీగా వచ్చారు. కావున అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఇక అంతర్గాం మండలం ముర్మూరు గ్రామంలో కొనసాగుతున్న పంప్ హౌస్ పనులను జెడ్పీటీసీ సభ్యులు ఆముల నారాయణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మండలాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బాదర వేణిస్వామి, గోలివాడ సర్పంచ్ ధరణి రాజేష్, ఎల్లంపల్లి సర్పంచ్ గుమ్మల రవి, గుత్తేదారులు పాల్గొన్నారు. ఈరోజు ముర్మూర్ ఇరిగేషన్ ప్రాజెక్టును జెడ్పీటీసీ గారు, గోలివాడ సర్పంచ్, అంతర్గాం సర్పంచ్, ఎల్లంపల్లి సర్పంచ్ అందరూ కలిసి ఈరోజు పర్యవేక్షణ జరిగింది. పనులు గత 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యే వర్క్లో మంచిగా యాక్టివ్గా నడుస్తున్నాయి. ఒక 2 నెలల లోపల ఈ ప్రాజెక్ట్ అందుతుందని చెప్పారు. కావాలని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి ఏది తెలిసినా తెలియకుండా వాళ్ళకి ఏదో చూడలేదు. వాళ్ళు నడుతుందని పేపర్ స్టేట్మెంట్ వేయడం, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేయడం చేస్తారు. అదంతా అన్ని అట్టి అప్పుకోలే. ఈరోజు ఇచ్చి చూసినాం, అధికారులను అడగడం జరిగింది. ఏఈ గారు, డి గారితో మాట్లాడారు, మా జెడ్పీసీ గారు మాట్లాడితే రానున్నట్టు జస్ట్ 2 మంత్స్ లోపలనే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇరిగేషన్ వాళ్ళకి అప్పచెప్తానని చెప్పడం జరిగింది. ఈ విషయంపై జెడ్పీసీ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు గత 2-3 సంవత్సరాల క్రితం అంతర్గాం మండలం, పాలకుర్తి మండలానికి నీళ్లు లేవని అప్పటి ఎమ్మెల్యే గారు విన్నవించగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, 80 కోట్ల రూపాయలు పెట్టి ఈ 2 మండలాలకు సంబంధించిన పంప్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇక్కడ ల్యాండ్ ఇష్యూ వల్ల, కోర్టుకు పోవడం వల్ల ఒక 6 నెలల సంవత్సరం కూడా ఈ పని ఆగింది. కోర్టు ఇష్యూ బంద్ అయిపోయింది. మన మినిస్టర్ కుప్లేశ్వర్ గారి సహకారంతో మన చంద్రన్న గారు హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్కి తన దృష్టి ఇచ్చి ఇక్కడ పంప్ హౌస్ ఆగిందని తెలియగానే మొత్తం దీనికని నిధులు ఏదున్నా కానీ నేను ఇస్తున్నానని చెప్పి మళ్ళీ 2 నెలల కాలం నుంచి ఈ పంప్ హౌస్ నడుస్తుంది. ఈ టూరిజం నాయకులు, మన రామగుండం వచ్చిపోయే నాయకులు వచ్చి ఎంఆర్ఓ కానీ వారికి కానీ ఇక్కడ వచ్చే నీళ్లు లేవు, మేము ఎక్కడికో పంపిస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఇక్కడ మాకు అంతర్గాం మండలంలో నీళ్ళు లేవని వాళ్ళు పగలపాలు పలుకుతారు. వాళ్ళు కళ్ళు చూడలేని రాజకీయ నాయకులు. వాళ్ళ కాంగ్రెస్ అప్పటి శ్రీధర బాబు అతను ఇక్కడున్న ఇండిపెండెంట్ సోమల సత్యనారాయణ మంత్రికి నీళ్లు తీసుకుపోయి గుండారం చెరువులో పోసుకున్నారు. కానీ అప్పుడు అంతర్గాం ఉన్న పాలకుర్తి మండలం వాళ్ళకు ఇక్కడ జ్ఞాపకం లేదా? అందుకే మేము చెప్తున్నాం, మా కేసీఆర్ ప్రభుత్వం కానీ, మా మంత్రి కానీ, మా చంద్రన్న కానీ, మా అంతర్గాం మండలానికి, మా పాలకుర్తి మండలానికి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చిందో కేసీఆర్ దగ్గర తీసుకుపోయి ప్రజలకు, పేద ప్రజలకు, వ్యవసాయదారులకు, రైతులకు తప్పనిసరిగా 2 పంటలకు ఈ పంపుల ద్వారా నీళ్లు రాబోయే కాలంలో అందిస్తారని తెలియజేస్తూ ఈరోజు మేము దీన్ని సందర్శన చేసినాం. కాబట్టి ఇక్కడ ఇంజనీర్లు అడిగి తెలుసుకుంటే సార్ మేము 2 నెలల లోపల మీకు అప్పచెప్తాము, మేము నీళ్లు వారించే బాధ్యత మాదని ఇక్కడ ఇంజనీర్లు కూడా మాకు తెలియజేస్తున్నారు. కావున ఇక్కడికి వచ్చే ప్రతిపక్షాల నోరు ముయ్యాలంటే మేము ఇక్కడ ఉండి మా ఇంజనీర్లతో, మా డిపార్ట్మెంట్ తోటి మేము ఇక్కడ వెంబడి మా రైతులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీఎస్పీ
ఎస్పీ తెలంగాణ శాఖ రాష్ట్ర కోఆర్డినేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ నల్గొండ జిల్లా కేతపల్లి మండల పరిధిలో ఓ గూడు, గుడివాడ, ఉప్పలగూడెం, కేతపల్లి, కొత్తపేట, భీమారం, చెరుకుపల్లి, ఇనుపాముల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో కూలీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సీఎంకు నిజంగా దమ్ముంటే గుడివాడ గ్రామానికి వచ్చి విద్యార్థుల పరిస్థితిని గమనించాలంటూ సవాల్ చేశారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని, బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. మేడం ఇక్కడ రండి మేడం. తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడారు. My name is Shyamala. My village name is Gudwada. How many trees are there in your school? లాంగ్వేజ్ లేకపోతే ఎట్లా? హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లేదా? మొన్న వెళ్ళిపోయినాయి సార్. తెలుగు ఏమో రిటైర్డ్ అయ్యండి. మరి విద్యావాలంటీర్ని తీసుకోవచ్చు. లేదు, ఆర్డర్ లేదు. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇక అది कितने हाथ है? 2 हाथ. नहीं, देख लो, ठीक से देख लो. 3 हाथ है. कितने आंख है? कितने नाक है? नहीं. वेरी गुड. ఎవరు? పావని, గౌరలక్ష్మి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలీసు సిబ్బంది కోసం వికారాబాద్ లో ఉచిత వైద్య శిబిరం, నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నేత ఔదార్యం, పేద యువతి వివాహానికి చేయూత. చేయూత ఇవ్వడం అలవాటు చేసుకోవాలన్న ఎస్పీ యోగేష్ గౌతమ్, విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, కళాల అందజేశారు. నగర్ లో ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి, పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి2 న్యూస్. లక్ష్యం సమాజ హితం.